హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 6వ భాగము. ఇక కథలోకి వెళితే బయటికి కళ్యాణ్ రావటమే అతడి మీద ప్రెస్ వాళ్ళు పడ్డారు. సార్, హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని ఎందుకు పిలిచారు? సార్, మాకు ఓ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మినిస్టర్ గారు మీ మీద కోపంగా ఉన్నారు అని, మిమ్మల్ని సస్పెండ్ లేదా ట్రాన్స్ఫర్ చేస్తారు అని వార్నింగ్ ఇచ్చారు అని. ఎందుకు సార్? ఇందులో నిజం ఎంత? మీరు ఎంతో సిన్సియర్ ఆఫీసర్. అలాంటి మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం మినిస్టర్కి ఏముంది? చెప్పండి సార్, ఇందులో నిజం ఎంత అని అడుగుతుంటే అతడు చిన్నగా నవ్వి నిలుచున్నాడు. విజయ్ కలుగచేసుకుని, అదేం లేదు సార్, ఇక్కడికి ఓ కేసు విషయమై వచ్చారు అంతే, మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెబుతున్నా వాళ్ళు వినిపించుకోలేదు. అందుకు కారణం కళ్యాణ్. ఆ ప్రెస్ వాళ్ళు అక్కడికి రావటానికి కారణం కళ్యాణ్. మినిస్టర్ నోరు మూయించాలి అంటే అతడి బంగ్లాలోనే స్పాట్ పెట్టాలి అని ఫిక్స్ అయ్యాడు. అందుకే ప్రెస్ వాళ్ళని బాగా రెచ్చగొట్టాడు. వాళ్ళు ఊరుకోవటం లేదు. అదంతా చూస్తున్న పారిస్ సీన్ అర్థం చేసుకుని, ఆహా, ఏం స్కెచ్ వేశావు, ఇప్పుడు మినిస్టర్ స్వయంగా వచ్చి అదేం లేదు అని చెప్పక తప్పదు అనుకుని లోపల వైపు పరుగు పెట్టాడు. అప్పటికే లోపల విఆర్ మినిస్టర్ జుట్టు పీక్కుంటూ ఉన్నారు. విఆర్ అరుస్తూ, వాణ్ణి అలా వదిలేశావేంటి? సరుకు వాడు ఎత్తుకుపోయాను అని ఓపెన్గా చెబుతున్నాడు. నీకే వార్నింగ్ ఇస్తున్నాడు. అసలు వాడేమనుకుంటున్నాడు? నువ్వు హోమ్ మినిస్టర్వి అయ్యా, అలా నోరు మెదపకుండా వాణ్ణి వదిలేశావు. ఏదో ఒకటి చేసి నా సరుకు నాకు ఇప్పించు, నీకు 4 కోట్లు ఇస్తాను అని ఆర్డర్ వేశాడు విఆర్. మినిస్టర్ చేరాగ్గా, ఎవరికి కావాలి అయ్యా నీ కోట్లు? నాకు నా పదవి ఇంపార్టెంట్. వీడి మాటలు సీఎం వింటే నన్ను ఏకి పారేస్తాడు. అదిగో వెళ్తున్నాడు. చూసావా, వాడు ట్రాన్స్ఫార్మర్ లాంటివాడు. అశ్రద్ధగా చేయి వేస్తే మన కొంప మనమే తగలెట్టుకున్నట్టు అవుతుంది. తెలుసుకో, ఇప్పటికే ఓ మిస్టేక్ చేసి సరుకు వాడి చేతికి పోయేలా చేశావు. ఇప్పుడు తొందరపడి ఆ స్టాక్ నాదే అని నీ నోటితో నువ్వే చెప్పుకునేలా ఉన్నావు. వాడి ప్లాన్ కూడా అదే. కాస్త ఆగవయ్యా, ముందు ఎలక్షన్ అయిపోని. ఆలోగా వాడు స్టాక్ ఎక్కడ దాచాడో వేరే మార్గంలో వెతికి తెలుసుకుందాం. అందాక ఓపిక పట్టు. అంతకంటే నేను ఇప్పుడు ఏం చేయలేను అని తేల్చి చెప్పేశాడు. అంతలో ఇన్స్పెక్టర్ బయట గొడవంతా చెప్పాడు. అంతే, మినిస్టర్కి సీన్ అర్థమైంది. వెంటనే బయటకు కదిలాడు. అతడి వెనకే విఆర్ ఉసూర్మంటూ కదిలాడు. వాళ్ళు వచ్చేసరికి ప్రెస్ వాళ్ళతో పాటు కామన్ పీపుల్ కూడా చాలామంది చేరారు. అంతా ఒకటే మాట, మిమ్మల్ని ఎలా సస్పెండ్ చేస్తారు సార్? మీరు మా పాలిట దేవుడు లాంటివారు. మేము ఎంతో కొంత ధైర్యంగా బ్రతుకుతున్నాము అంటే మీ వలనే. అలాంటి మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తే చూస్తూ ఊరుకోం అంటున్నారు. ఆ మాట మినిస్టర్ చెవిన పడింది. ఆయన కంగారుగా జనం మధ్యకు వచ్చారు. మినిస్టర్ వచ్చే వరకు సైలెంట్గా ఉన్న కళ్యాణ్ చిరునవ్వు నవ్వుతూ, అదేం లేదు, మీకు తప్పుడు సమాచారం వచ్చింది. నన్నెందుకు సస్పెండ్ చేస్తారు? తప్పుడు మనుషుల ఆట కట్టిస్తూ సిటీలో క్రైమ్ కంట్రోల్ చేస్తున్నా అని నన్ను అభినందిస్తూ ఉన్నారు మినిస్టర్ గారు. నాకు మరిన్ని రైట్స్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అంతేకాని సస్పెండ్ ఎందుకు చేస్తారు? ఆయన నా మాటలు నమ్మే కంటే ఆయన నోటితోనే వినండి. సార్, మన వాళ్ళు నా మాట కూడా నమ్మటం లేదు. ఎవరు చెప్పారో ఏమో మీరు నన్ను సస్పెండ్ చేస్తారు అని, లేదా ట్రాన్స్ఫర్ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చారు అనుకుంటున్నారు. ఎవరు చెప్పినా నమ్మేట్టు లేరు. మీరే వాడికి విషయం చెప్పండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే, అక్కడ ఉన్న విఆర్కి మేటర్ అర్థమైంది. మినిస్టర్ రాజకీయ ప్రతిభ చూపిస్తూ, అదేంటి, మీకెవరు ఇలాంటి తప్పుడు సమాచారం అందించారు? కళ్యాణ్ లాంటి సిన్సియర్ ఆఫీసర్ని నేను అభినందిస్తున్నాను. అంతేకాదు, మరిన్ని రైట్స్ ఇచ్చి నేరగాళ్ల ఆట కట్టించమని చెబుతున్నాను. నేను ప్రజల మనిషిని. కళ్యాణ్ నా మనిషి. మీకు నేను ఏర్పాటు చేసిన మనిషి. అంచేత ఎవరు ఎలాంటి పొరపాటు పడకండి. నేను ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. దయచేసి తప్పుడు సమాచారాలు నమ్మకండి అని అతి కష్టం మీద నవ్వుతూ చెప్పి కళ్యాణ్ భుజం తట్టాడు. అంతే, విజయ్ నవ్వుతూ, కళ్యాణ్, నువ్వు సామాన్యుడు కాదురా అనుకున్నాడు. కళ్యాణ్ అందరి ముందు మినిస్టర్కి సెల్యూట్ చేసి, థ్యాంక్స్ సార్ అంటూనే ప్రజలకి ఒక హింట్ ఇచ్చాడు. మన మినిస్టర్ గారు నన్ను సస్పెండ్ చేయాలని లేదా ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తే ఆయన నేరగాళ్లకు సహకరిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన నన్ను అభినందించి మరింత ప్రోత్సహిస్తున్నారు.
అంటే ఆయన ఎంత గొప్పవారో మీరే అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైనా నేను సస్పెండ్ లేదా ట్రాన్స్ఫర్ లేదా ఏదైనా ప్రమాదంలో ఉంటే మాత్రం అనుమానపడండి. ఇలా తప్పుడు సమాచారంతో సార్ని అనుమానించి ఇన్సల్ట్ చేయకండి అని మినిస్టర్ వైపు ఇంక నువ్వు నన్నేం పీకుతావు అన్నట్టు చూసి షాక్ ఇచ్చాడు. ప్రెస్ వాళ్ళు అప్పటికప్పుడు మినిస్టర్ మీద పాజిటివ్ మేటర్ రాసుకుని కామన్ పీపుల్ ఏసీపీ కళ్యాణ్ని అలాగే మినిస్టర్ని పొగుడుతూ వెళ్ళిపోయారు. అంతా వెళ్ళాక కళ్యాణ్ స్టైల్గా క్యాబ్ సరిచేసుకుని ఇంక నేను వెళతాను సార్, పని పూర్తి అయింది అని చెప్పి అక్కడి నుండి కదిలాడు. అంతా మెదలకుండా చూస్తూ నిలుచోవలసి వచ్చింది. కళ్యాణ్ ఇచ్చిన షాక్తో అందరికీ దెమ్మ తిరిగిపోయింది. విజయ్ అన్నట్టు తేలుకుట్టిన దొంగల్లా మెదలకుండా ఊరుకున్నారు. మరోవైపు మధు విజయ్కి కాల్ చేసి అలాగే కళ్యాణ్కి కాల్ చేసింది. బట్ మంచి ఫైర్లో ఉన్న కళ్యాణ్ లిఫ్ట్ చేయలేదు. ఆమె విసుక్కుంటూ ఈ అన్న కంటే తమ్ముడు డేంజర్. ఆ అన్న నా వాయిస్ ఇట్టే పట్టేశాడు. ఈ తమ్ముడు అయితే నేరుగా వచ్చి తంతాడు ఏమో, కానీ ఎలా అయినా వీడితో మాట్లాడాలి అని ఆలోచిస్తూ కూర్చుంది. కళ్యాణ్ విజయ్ మంచి హ్యాపీ మూడ్లో ఉన్నారు. ఆ ఇద్దరి దృష్టి ఫారెస్ట్ మీద పడింది. అతడు అయిపోయాను అనుకుని నెమ్మదిగా అక్కడి నుండి జారుకున్నాడు. కళ్యాణ్ తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుని మొబైల్ చూసుకున్నాడు. 4 అన్నోన్ మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటే ఆ ఫోన్ మళ్ళీ మోగింది. కళ్యాణ్ ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఆమె మాట్లాడకుండా కట్ చేసింది. ఆమెకు భయం వేసింది. అమ్మో, ఏంటా వాయిస్, ఏదో నిప్పులు నములుతున్నట్టు అని ఆలోచించి ఆ ఇంట్లో ఉన్న జ్యోతిని చూసింది. ఆమె దగ్గరికి వెళ్ళి నీతో పని ఉంది, నా గదిలోకి రా అని తీసుకువెళ్ళింది. ఆమె ఏంటి అక్క అని భయంగా అడుగుతుంది. ఆమె ఆలోచించి ఇప్పుడు నేను ఒక ఫోన్ చేసి ఇస్తాను, నువ్వు అతనితో మాట్లాడాలి అని చెప్పింది. అంతే, ఒక్కసారిగా అమ్మో అని గుండె పట్టుకుంది జ్యోతి. ఆ సీన్ చూసి మధు విసుక్కుంటూ ఒసే గదిలో గబ్బిలమా, నేను చెప్పింది వినవే, అతడు నా ఫ్రెండ్, నాతో గొడవపడి అలిగాడు, సో నువ్వు ముందు మాట్లాడు. కేవలం హలో, ఎలా ఉన్నారు, బాగున్నారా, నేను మీ మాటల కోసం ఎంతో వేచి చూస్తున్నా, అంతే, ఈ 4 ముక్కలు మాట్లాడు, మిగిలింది నేను చూసుకుంటా అని చెప్పింది. జ్యోతి భయపడిపోతూ వద్దక్క, నాకు భయం, ఇంతవరకు నేను ఎప్పుడూ ఎవరితోనూ ఫోన్లో మాట్లాడింది లేదు, పెద్దమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తుంది అని బయటకు పరుగు తీసింది. మధు అడ్డుకుని ఎలా తెలుస్తుంది, నేనేమైనా చెబుతానా, ఛాన్సే లేదు, ఇప్పుడు నువ్వు మాట్లాడాలి లేదా ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి మళ్ళీ కళ్యాణ్కి కాల్ చేసింది. అసలే చిరాకు పర్సన్ వచ్చిన ఫోన్ ఎత్తి ఏయ్ ఎవర్రా, ఆటలుగా ఉందా, ఫోన్ చేసి మాట్లాడురు ఏంటి అని అరిచాడు. అంతే, జ్యోతి గుండె ఆగినట్లు అయింది. అయినా మధు బలవంతం చేసి మాట్లాడు అని సైగ చేసింది. ఆమెకి వేరే దారి లేక భయపడుతూ హలో అని పలికింది. అంతే, ఆ వాయిస్ విన్న కళ్యాణ్ మంచు ముక్కల్లా చల్లబడిపోయాడు. ఒక్కసారిగా ఏదో తెలియని అనుభూతి కలిగింది. అతడికి మదిలో కలవరం కలిగిస్తుంది ఆమె స్వరం. అందుకే అతడి స్థాయి, తాను ఉన్న పరిసరం పట్టించుకోకుండా కంగారుగా హలో అని పలికాడు. మధు స్పీకర్ ఆన్లో పెట్టింది. కళ్యాణ్ కూల్ అవ్వటంతో అమ్మయ్య అనుకుని ఆమె చేతి వాచ్ చూసుకుంటూ జ్యోతికి సైగ చేసింది మాట్లాడు అని. జ్యోతికి భయంతో కన్నీళ్లు వస్తున్నాయి. అయినా వేరే దారి లేక మళ్ళీ హలో అని పలికింది. కళ్యాణ్ గుండె వేగం హెచ్చింది. అతడు తడబడుతూ ఎవరు అని అడిగాడు. జ్యోతి అక్క చెప్పిన మాటలు అప్ప చెబుతూ ఎలా ఉన్నారు, బాగున్నారా, నేను మీ మాటల కోసం ఎప్పటి నుండో చూస్తున్నా అని చెప్పింది. అంతే, కళ్యాణ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏదో తెలియని అలజడి, అతడు ఏం వింటున్నాడు అర్థం కాలేదు. అందుకే మళ్ళీ అడిగాడు వాట్, ఏంటి అని. జ్యోతి తడబడుతూ మీ మాటలు వినాలి అని నేను ఎదురు చూస్తున్నా, మిమ్మల్ని చూడాలి అని ఆశగా ఉంది అని చెప్పింది. అంతే, మధు సూపర్ అనుకుని ఆమె అనుకున్న టైం పూర్తి అయింది అని జ్యోతి చేతిలో ఫోన్ లాక్కుని కాల్ కట్ చేసింది. కళ్యాణ్ కంగారుగా హలో, ఎవరు మాట్లాడేది, హలో చెప్పండి అని తడబడుతూ అడుగుతూ ఉన్నాడు. అప్పటికే కాల్ కట్ అయింది. అతడు పూర్తిగా డిస్టర్బ్ అయ్యాడు. అందుకు కారణం ఉంది. ఆమె స్వరం ముందెన్నడో విన్నట్టు ఉంది. అతడి గుండెకు అతి చేరువుగా ఉంది. అందుకే కళ్యాణ్ తడబడ్డాడు. ఆ ఫోన్ కట్ అవటంతో మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉన్నాడు. మధు నవ్వుకుంటూ
హీరో కాంతాదాసుడు అన్నమాట. ఒక్కసారి ఎంతలా కంగారు పడిపోతున్నాడు. చేయి చేయి, నువ్వు ఎన్ని ఫోన్ కాల్స్ చేస్తే నాకు అంత మంచిది అని నవ్వుకుంది. జ్యోతి ఏమీ అర్థం కానట్టు చూస్తూ, అక్క, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? నన్ను మాట్లాడమని మళ్ళీ ఎందుకు కట్ చేశావు? పాపం, అతడు మళ్ళీ ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని అడిగింది. మధు నవ్వుతూ, అదో గేమ్లే, ఏదైతే ఏం, సూపర్, నా డైలాగ్స్తో ఇంకో డైలాగ్ యాడ్ చేశావు, అదిరింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరునాడు సండే. ఆమె అనుకున్న ప్లాన్ అమలు చేయాలి అని అన్నీ ఫిక్స్ చేసుకుని ఉంది. కళ్యాణ్ 4-5 సార్లు ఆ నంబర్కి కాల్ చేసి ఆన్సర్ రాకపోవటంతో విసిగిపోయి బాధగా కూర్చున్నాడు. కొంత సమయంకి ఆ నంబర్ ఎవరిది ఏంటి తెలుసుకోవాలి అనిపించింది. హడావుడిగా విజయ్ దగ్గరికి వచ్చి ఏదో అడిగిపోయి కంట్రోల్ అయ్యాడు. ఏంటి నేను ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాను? ఎవరో అమ్మాయి ఆట పట్టించడానికి కాల్ చేసింది, అంతే. నేనెందుకు దాన్ని సీరియస్గా తీసుకుంటున్నా? కళ్యాణ్, నీకేమైంది అని తిట్టుకుంటూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే విజయ్ ఆపి, ఏమైంది కళ్యాణ్, ఎందుకు డిస్టర్బ్గా కనిపిస్తున్నావు అని అడిగాడు. కళ్యాణ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మనసు అంతా భారంగా మారింది. ఆమె మాటలు అతన్ని స్థిమితంగా ఉండనివ్వలేదు. అయినా కంట్రోల్ అవుతూ, ఏం లేదు విజయ్, నాకు కొంచెం వర్క్ ఉంది, వెళుతున్నా అని బయటకు వెళ్ళిపోయాడు. అతని మనసులో ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ కారు నడుపుకుంటూ వెళుతున్నాడు. మార్గం మధ్య అఖిలాండేశ్వరి నిలయం కనిపించింది. ఎందుకో కార్ సడన్ బ్రేక్ పడింది. అతడు ఆ బిల్డింగ్కి ఎదురుగా కారు ఆపి బిల్డింగ్ లోపలికి చూస్తూ ఉన్నాడు. అతడి మనసు ఎంతో ఆరాటపడుతుంది. ఆమె ఈ ఇంట్లోనే ఉందిగా. అవును అనుకుంటూ ఒకసారి ఆమెను చూడాలి అనిపించింది. కానీ ఎలా, ఎందుకు చూడాలి అన్నది అర్థం కాక అక్కడే ఆగిపోయాడు. జ్యోతి బట్టలు ఆరేస్తూ, ఆమె విన్న మాటలు ఎవరివి అయి ఉంటాయి? నాకెందుకో ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. నన్ను కాపాడి అక్క బ్యాగ్ తెచ్చి ఇచ్చిన వారి మాటలు కూడా ఇలాగే ఉన్నాయి. ఒకవేళ వారే వీరా? అసలు ఎవరతను? ఎందుకో దిగులుగా ఉన్నాయి ఆయన మాటలు అని ఆలోచిస్తూ నిలిచింది. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు అర్థం కాని ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నారు. ముందుగా ప్లాన్ వేసుకున్న మధు చాలా పెద్ద డ్రామా షురూ చేసుకుని అన్నిటికీ సిద్ధంగా ఉంది. ఆమె ప్లాన్ ఏంటో చూడాలి. నాయక్ ఆ కళ్యాణ్ స్టాక్ ఎక్కడ పెట్టాడో తెలుసుకుని వాడి ఆట కట్టించాలని సీరియస్గా ట్రై చేస్తూ ఉన్నాడు. మరోవైపు సెల్వరాజన్ కళ్యాణ్ తెలివికి మెచ్చుకుంటూ వాడిని ఎలా కంట్రోల్ చేయాలి, ఎక్కడ కొడితే దారికి వస్తాడు, వాడి వీక్ పాయింట్ ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. మినిస్టర్ విఆర్తో చేతులు కలిపి నన్నే ప్రెస్ వాళ్ల ముందు బఫూన్ చేశాడు, వాడిని వదిలిపెట్టను. ఆ కళ్యాణ్ని అఫీషియల్గా ఏమీ చేయలేం. వాడిలా మనం కూడా దొంగ దెబ్బ తీయాలని ప్లాన్ చేస్తున్నాడు. కాకుంటే ఒక 4 నెలలు వెయిట్ చేయాలి అనుకుంటూ ఉన్నాడు. విజయ్ కళ్యాణ్ ప్లాన్తో ఫుల్ కంగారులో ఉన్నాడు. అతడికి ఇప్పుడు ఇంకాస్త ఇంటెన్షన్ ఏర్పడింది. విఆర్కి మినిస్టర్ సపోర్ట్ రావటానికి కారణం కేవలం పార్టీ ఫండ్. కానీ ఇప్పుడు కళ్యాణ్ ఇచ్చిన డోస్తో పర్సనల్ ఈగో కూడా కారణం అవుతుంది. కళ్యాణ్ దాచిపెట్టిన డ్రగ్స్ వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు, లేదా వీటికి అపకారం చేయాలి అని చూస్తుంటారు అని ఆలోచిస్తూ ఉండగా అతడి మొబైల్ మళ్ళీ మోగింది. చూడబోతే మధు ఫోన్ చేస్తుంది. విజయ్ విసుక్కుంటూ కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి నీ ప్రాబ్లం? ఒక పోలీస్ ఆఫీసర్కి ఇలా ఫోన్ కాల్స్ చేయటం మంచిది కాదు చెబుతున్నా అని వార్నింగ్ ఇస్తుంటే మధు ఏడుస్తున్నట్టు వాయిస్ మార్చి, నన్ను చాలా హర్ట్ చేశావు. నేను నిన్ను కాఫీకి ఇన్వైట్ చేస్తే నన్ను అవమానిస్తున్నారు. నేను మొండిదాన్ని, మీరు వచ్చే వరకు వెయిట్ చేస్తాను. రేపు ఎలా రారో నేను చూస్తాను అంటూ ఫోన్ కట్ చేసింది. అంతే. విజయ్ తల పట్టుకుని, ఈమె మరీ ఓవర్ చేస్తుంది, అంటే పెద్ద ప్లాన్ చేసి ఉంటుంది అని చిరాకు పడుతూ ఉంటే హెడ్ కానిస్టేబుల్ ఆయన ఎదురుగా వచ్చి, ఏమైంది సార్, తలనొప్పిగా ఉందా, కాఫీ తెప్పించమంటారా అని అడిగాడు. విజయ్ చిరాకు పడుతూ, అరే హెడ్డు, కాఫీతో పోదు ఈ తలనొప్పి. నిన్న అరెస్ట్ అయిన అమ్మాయి ఉంది చూడు, మధు, ఆమె వలన వస్తుంది తలనొప్పి అని చెబుతుంటే అతడు నవ్వి, ఆమె తల్లి అందరికీ తలనొప్పే సార్, మీకు ఈమె తలనొప్పి అయ్యిందా అంటూ ఉన్నాడు. విజయ్ అర్థం కానట్టు చూశాడు. అతడు చెబుతున్నాడు, ఆ అమ్మాయి ఎవరో తెలియదా మీకు? అఖిలాండేశ్వరి గారి కూతురు అండి అని చెప్పాడు. విజయ్ తలనొప్పి మరింత ఎక్కువైంది. ఏంటి అని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోయాడు. కళ్యాణ్ చాలా సమయం అక్కడే ఉండిపోయాడు. మనసులో తెలియని వేదన. అంతలో విజయ్ నుండి ఫోన్ కాల్ రావటంతో స్పృహలోకి వచ్చాడు.
అతడు ఉన్న ప్రదేశం చూసుకుని చిన్నగా నిట్టూర్చి, నాకేమైంది, ఎందుకిలా రోడ్డు మీద వేచి చూస్తున్నాను, ఎవరైనా చూస్తే అని కంగారుగా కార్ స్టార్ట్ చేసి కాస్త ముందుకు కదిలాడు. అతడి మొబైల్ ఆగకుండా మోగుతుంది. కళ్యాణ్ ఒక పక్కగా కారు ఆపి విజయ్ ఫోన్ అటెండ్ చేశాడు. విజయ్ కంగారు పడుతూ, ఎక్కడ ఉన్నావు కళ్యాణ్, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, నీకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి అని అడిగాడు. కళ్యాణ్ ఇంటికి దగ్గరలో ఉన్నాను అని చెప్పి, ఏంటి విషయం అని అడిగాడు. విజయ్ నవ్వుతూ, ఫోన్లో కాదులే, ఇంటికి వచ్చాక చెబుతాను అని ఫోన్ కట్ చేశాడు. కళ్యాణ్ ఒకసారి ఆ అమ్మాయిని గుర్తు చేసుకుని చిన్నగా నవ్వుకుని ఇల్లు చేరుకున్నాడు. విజయ్ ఇంటికి వచ్చి ఆ మధు విషయం చెప్పాలి అనుకున్నాడు. కానీ అంతలో ఓ ఏరియాలో దొమ్మి జరిగింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. స్టూడెంట్స్ కొట్టుకుంటూ అక్కడి చుట్టుపక్కల మార్కెట్ ధ్వంసం చేస్తూ ట్రాఫిక్ అంతరాయం చేస్తున్నారు అని తెలియటంతో విజయ్ కొంత సిబ్బందిని తీసుకుని అటువైపు వెళ్ళాడు. కళ్యాణ్ ఇంటికి చేరుకుని అమ్మ వైపు దిగులుగా చూస్తూ ఏదో కంగారు పడుతున్నాడు. నేను లేని సమయంలో అమ్మ ఒంటరిగా ఉంటుంది. నన్ను ఏం చేయలేని విఆర్ మినిస్టర్ అమ్మని ఏమైనా చేస్తే, లేదు, వాళ్ళు ఏం చేయలేరు. నా వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళకే నష్టం. వాళ్ళకి కావలసింది నా దగ్గర ఉంది. అమ్మని ఏమీ చేయలేరు అని ధైర్యం తెచ్చుకుని, ఎందుకన్నా మంచిది అని అమ్మకి తెలియకుండా ఇద్దరు డిపార్ట్మెంట్ వాళ్ళని ఇంట్లో ఏర్పాటు చేయాలి. ఆమెకు పని విషయంలో సాయం చేయటానికి అన్నట్టు ఉంటారు. ఆ వెధవలకి డౌట్ రాదు, అమ్మ కంగారు పడదు అని ప్లాన్ చేసుకుని ఆవిడికి ప్రొటెక్ట్ ఏర్పాట్లు చేసుకుని, రేపటి నుండి ఇంట్లో ఇద్దరు పనివాళ్ళు ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు ఎందుకు ఏంటి అని అడగకు. నీకు సాయం ఇంకా రక్షణ. మనిషికి మనిషి తోడుగా ఉంటారు. అర్ధరాత్రి వరకు నేను విజయ్ రాకుండా ఉంటే నువ్వు ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఉండదు అని చెప్పాడు. ఆవిడ నవ్వుతూ అర్థం చేసుకుంది. కళ్యాణ్ తన కారణంగా టెన్షన్ పడుతున్నాడు. నాకు రక్షణ ఉంటే వాడి పని సక్రమంగా చేసుకుంటాడు అనుకుని, సరే బాబు నీ ఇష్టం అనేసి అతడికి వడ్డించింది. అమ్మయ్య అనుకుని అతడు ఏదో కాస్త భోజనం చేస్తున్నాడు అనగా అక్కడి దొమ్మి గొడవ కంట్రోల్ కాలేదు అనటంతో అటు పరుగు తీశాడు. ఆ గొడవ కంట్రోల్ కావటం లేదు. అందుకు కారణం అయిన వాళ్ళని అదుపు చేయటానికి చాలా సమయం పట్టింది. తెల్లవారే వరకు విజయ్, కళ్యాణ్ ఇంకా పోలీస్ బెటాలియన్ అంతా అలర్ట్గా ఉన్నారు. విజయ్ ఆ హడావిడిలో మధు విషయం మర్చిపోయాడు. ఉదయం అక్కడి ఏరియా అంతా పోలీస్ కంట్రోల్లోనే ఉంచి మార్కెట్లో అందరినీ తిరగనిచ్చారు. ఆ ఇద్దరు ఆన్ డ్యూటీ చేస్తూ ఉన్నారు. ఏం తిన్నారు, ఏమున్నారు అన్నది లేకుండా మరునాడు రాత్రి 10 వరకు విశ్రాంతి లేకుండా రోజంతా పనిలో ఉన్నారు. మధ్య మధ్య కళ్యాణ్ మాత్రం తల్లి క్షేమ సమాచారం తెలుసుకుంటూనే ఉన్నాడు. రాత్రి 10 గంటల సమయంలో ఇంక ఎలాంటి అల్లర్లు జరగవు అనే నమ్మకంతో వాళ్ళు స్టేషన్కి చేరుకుని అక్కడ రికార్డ్స్లో మ్యాటర్ ఫైల్ చేసి ఇంటికి చేరుకోవాలి అని బయలుదేరారు. నిజానికి ఆ గొడవ రేగింది విఆర్ మనుషుల వల్లనే. కావాలని 2 గ్రూపుల స్టూడెంట్స్ మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొట్టారు. గొడవలో కావాలని కొట్లాట, అక్కడంతా ధ్వంసం చేస్తూ మార్కెట్ వరకు తెచ్చారు. ఈ గొడవలో కళ్యాణ్, విజయ్ ఉంటే వాళ్ళు దాచిపెట్టిన డ్రగ్స్ వెతికి పట్టుకునే పనిలో చాలా కష్టపడ్డారు. కానీ పని జరగలేదు. వాళ్ళకి అనుమానం ఉన్న చాలా చోట్ల వెతికారు. డాగ్స్తో కూడా వెతికించారు. ప్రయోజనం లేకుండా పోయింది. అంతేకాదు, కళ్యాణ్ ఇంట్లోకి కూడా కేబుల్ అంటూ గ్యాస్ అంటూ కుర్రాళ్ళు వచ్చి అక్కడంతా వెతికారు. ఎక్కడా ఎలాంటి ఆధారం లేదు. విఆర్ రగిలిపోతూ కూర్చున్నాడు. సెల్వరాజన్ అయోమయ స్థితిలో ఉన్నాడు. విఆర్ ఆ వేడంతా నాయక్ మీద చూపాడు. విఆర్ నోటికొచ్చిన మాటలు అనేసి, నేను చెప్పిన ఏ పని చేయటం నీకు చేత కాదు. ఆ ఏసీపీని చంపేయి అన్నాను, చంపలేకపోయావు. ఇప్పుడు వాణ్ణి ఏం పీకలేని పరిస్థితి. మన జుట్టు వాడి చేతికి వచ్చింది. అది నీ పుణ్యమే. ఆ డ్రగ్స్ తెచ్చిపెట్టు అన్నాను. అది నీ వల్ల కాలేదు. అంత ఎందుకు, అఖిలాండేశ్వరి కూతుర్ని ఎత్తుకురారా అంటే అది కూడా చేయలేదు. వేస్ట్ ఫెలో. పేరుకి పెద్ద రౌడీ దాదా నువ్వు అని నానా మాటలు అనేసి ఫోన్ పెట్టేశాడు. అంతే, నాయక్ మంట ఎత్తిపోయి ఉన్నాడు. కళ్యాణ్, విజయ్ చాలా అలసటగా ఉన్నారు. స్టేషన్లో పని పూర్తి చేసి ఇంటికి తిరిగి వెళ్లే ప్రయత్నంలో ఉండగా వాళ్ళ ముందు ఒక ఆమె ఎంతో హుందా, గంభీరం కలగలిపి వాళ్ళ వైపు సీరియస్గా చూస్తూ కనిపించింది. ముందు ఆమె ఎవరో ఇద్దరికీ అర్థం కాలేదు. ఎవరండి మీరు అని కళ్యాణ్ అడుగుతుంటే విజయ్కి గుర్తు వచ్చింది. ఆవిడే అఖిలాండేశ్వరి అని. అందుకే కంగారుగా, కళ్యాణ్, ఆవిడే అఖిలాండేశ్వరి గారు అన్నాడు. అంతే. ఆ మాట వినగానే కళ్యాణ్కి ఎందుకో గౌరవం కలిగింది.
కాస్త చిరునవ్వు నవ్వుతూ, మీరా, రండి మేడం, కూర్చోండి అని గౌరవంగా చెప్పాడు. ఆవిడ ఆవేశంగా అరుస్తూ, ఏంటి నటిస్తున్నారా, ఎక్కడ నా కూతురు అని అడిగింది. ఆ ప్రశ్న ఆ ఇద్దరికీ అర్థం కాలేదు. స్టేషన్లో ఉన్న మిగిలిన స్టాఫ్ అర్థం కానట్టు కంగారుగా చూస్తున్నారు. కళ్యాణ్ గుండె జల్లుమంది. ఆమె కూతురు అంటే తానేనా అన్నట్టు చూస్తూ ఉన్నాడు. ఆవిడ వెనక వచ్చి నిల్చున్న కనకారావు భయం భయంగా చూస్తూ ఉన్నాడు. అక్కడే ఆవిడ ముగ్గురు కొడుకులు అల్లుడు ఉన్నారు. విజయ్ కలుగ చేసుకుని, ఏంటిది, మీ అమ్మాయి గురించి మమ్మల్ని అడుగుతున్నారు, మాకెలా తెలుస్తుంది అని అడిగాడు. ఆవిడ ఆవేశంగా, నటించొద్దు అని చెప్పానా, నా మాటే శాసనం, మర్యాదగా మా అమ్మాయిని ఏం చేశారో చెప్పండి అని అడిగింది. కళ్యాణ్కి ఏమీ అర్థం కాలేదు. అతడు కంగారు పడుతూ, అసలు మీరేమంటున్నారు, మీ అమ్మాయి అంటే తను కనిపించడం లేదా, ఏదైనా ప్రమాదంలో పడిందా అని ఒకంత కన్సర్న్తో అడిగాడు. విజయ్ కలుగ చేసుకుని, నాకు అర్థమైంది, మీ అమ్మాయి కనిపించడం లేదా అని అడిగాడు. ఆవిడ మండిపడుతున్నారు. ఏంటి వింతగా అడుగుతున్నారు, మా అమ్మాయి కనిపించడం లేదు, అది చివరిగా మీ ఇద్దరితోనే మాట్లాడింది. ఈ ఏసీపీ అయితే 4-5 మిస్డ్ కాల్స్ కూడా ఆ అమ్మాయి మొబైల్కి చేశాడు. ఏం చేయాలి అని, అసలు ఏం చేశారు, మీకేం కావాలి, మా అమ్మాయిని ఎక్కడ ఉంచారు అని అడిగింది. ఆవిడ మాటలు కళ్యాణ్కి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అతడు కంగారుగా ఆవిడ మాటలకి ఆన్సర్ చేయబోతే, విజయ్ నవ్వుతూ అనుకున్నట్టే అయ్యింది. హో, మేడం ప్లాన్ ఇదా, అందుకేనా ఏడుపు రాగాలు తీసి మరీ నన్ను కాఫీకి రమ్మంది, 4-5 సార్లు ఫోన్ చేసి మా మీద డౌట్ వచ్చేలా చేసింది, ఇప్పుడు కనిపించకుండా మాయమయ్యి మా మీద డౌట్ వచ్చేలా చేసింది. వావ్, సూపర్ అని గట్టిగా నవ్వాడు. అక్కడే ఉన్న అఖిలాండేశ్వరి కొడుకులు సీరియస్ అవుతూ, ఇదిగో డిఎస్పి, మీరు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు, అసలు మా చెల్లెలు మిమ్మల్ని ఎందుకు కాఫీకి పిలుస్తుంది, మీరేం తన క్లాస్మేట్ కాదుగా అని అడిగాడు. కళ్యాణ్ కలుగు చేసుకుని, అవును విజయ్, ఆమె నిన్నెందుకు కాఫీకి పిలుస్తుంది, అసలు ఆమె ఎందుకు మాయమవుతుంది అని అడిగాడు. విజయ్ ఇంకా నవ్వుతూనే, కళ్యాణ్, ఇదంతా ప్లాన్ రా, ఆమెను ఇన్సల్ట్ చేశామని రివెంజ్ తీర్చుకుంటుంది అని అన్నాడు. అఖిలాండేశ్వరి కలుగు చేసుకుని, మా అమ్మాయిని మీరెప్పుడు ఇన్సల్ట్ చేశారు అని అడిగింది. ఆవిడ మాటకి తోడవుతూ, అవును, ఆమెను మనం ఎప్పుడు ఇన్సల్ట్ చేశాంరా, అసలు నువ్వెప్పుడు ఆమెను చూశావు అని అడిగాడు కళ్యాణ్. విజయ్ కళ్యాణ్ వైపు సీరియస్గా చూస్తూ, అదేరా, మొన్న మేడం చేతికి హ్యాండ్ కప్ వేశావు కదా, అందుకు రివెంజ్ అన్నాడు. అక్కడే ఉన్న హెడ్ కలుగ చేసుకుని, అవును సార్, అందుకే ఆవిడ ప్లాన్ చేశారు అన్నాడు. అంతే. కళ్యాణ్ అఖిలాండేశ్వరి ఇద్దరూ ఒకేసారి ఏంటి అన్నారు. కనకారావు నేను అయిపోయాను అని భయం భయంగా చూస్తున్నాడు. విజయ్ కళ్యాణ్ ఆశ్చర్యానికి అవాకవుతూ, ఏంట్రా అంత షాక్ ఇచ్చావు, ఆ రోజు నో పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేసింది అని స్టేషన్కి తీసుకువస్తే నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసిందని ఆమెను అరెస్ట్ చేయలేదా, చేతికి బేడి కూడా వేశావుగా అన్నాడు. కళ్యాణ్ ఆమెను గుర్తు చేసుకుని, సో వాట్, అయితే ఆమెకి ఈవిడ డాటర్కి ఏంటి సంబంధం, అర్థం లేకుండా మాట్లాడకు అన్నాడు. కళ్యాణ్ దృష్టిలో జ్యోతి ఈవిడ కూతురు అనుకుంటున్నాడు. అందుకే విజయ్కి అడ్డం పడుతున్నాడు. అంతలో కనకారావు కలగ చేసుకుని, సంబంధం ఎందుకు లేదు, ఆమెగా మా మేడం గారి చిన్న కూతురు అన్నాడు. అంతే. కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వాట్, ఆ అమ్మాయి మీ చిన్న కూతురా, మరి తను ఎవరు అని అప్రయత్నంగా మాట బయట పెట్టకుండా కంట్రోల్ అయ్యాడు. అఖిలాండేశ్వరి కనకారావు వైపు కోపంగా చూస్తూ, ఆ అమ్మాయి స్టేషన్కి వచ్చిందా, అరెస్ట్ అయిందా అని అడిగింది. అతడు భయంగా అవును అన్నాడు. అంతే. అతడి చెంప మీద లాగి ఒకటి ఇచ్చి, మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు అని అడిగింది. అతడు పగిలిన చెంప పట్టుకుని, ఇలా పగులుతుంది అని చెప్పలేదు మేడం, ఆ రోజు మన అమ్మాయిదే తప్పు అని తెలిసి ఏసీపీ గారిని రిక్వెస్ట్ చేసి మదమ్మని తీసుకుపోయాను అని విషయం చెప్పాడు. ఆవిడ కోపంగా, ఆగోరించావులే, ఇంత పెద్ద విషయం నాకు తెలియకుండా ఎలా దాచావు, నీకు నా మాట అంటే లెక్క లేకుండా పోయిందా, నేనేంటి, నా స్టేటస్ ఏంటి, అమ్మాయి పోలీస్ స్టేషన్లో, అంతా ఏం చేస్తున్నారు అని అరిచింది. వాళ్ళంతా మాకు తెలియదు అమ్మా అంటున్నారు. ఆవిడ కోపంగా, అయినా మధు ఎలా నా దగ్గర విషయం దాచింది అని అరుస్తూ ఉంటే విజయ్ కలుగ చేసుకుని, ఆగండి మేడం, ఆ విషయం తర్వాత, ముందు నన్ను చెప్పనివ్వండి, ఆమె వెళుతూ వెళుతూ నాతో ఛాలెంజ్ చేసింది మేడం, నీ అంత చూస్తా, ఈ మధు అంటే ఏంటో చూపిస్తా అని, అందుకే నాకు నా తమ్ముడికి కాల్ చేసింది, నన్ను కాఫీకి ఇన్వైట్ చేసింది,
నేను రాను అంటే అక్కడే వెయిట్ చేస్తూ ఉంటా అనింది. ఇంతవరకు కనిపించకుండా ఏ ఫ్రెండ్ ఇంట్లోనూ దాక్కుని మమ్మల్ని మీ దగ్గర ఇన్సల్ట్ చేయించాలి అన్నదే ఆమె ప్లాన్ అని విషయం చెప్పాడు విజయ్. కళ్యాణ్కి విషయం అర్థమయ్యింది. అందుకే అతడు ఆవిడ వైపు గౌరవంగా చూస్తూ, మేడం, నాకు మీరంటే చాలా గౌరవం ఉంది. మీ అన్న చెడ్డ పనులు చేస్తున్నాడు అని అతన్ని నేరస్తుడిగా చూస్తూ దూరం పెట్టారు. అంటే మీరు చాలా మంచివారు. అందుకే మీపై నాకు మర్యాద ఏర్పడింది. దయచేసి నాకు టైం ఇవ్వండి. అసలు ఏం జరిగింది తెలుసుకుంటాను. ప్లీజ్ మీరు టెన్షన్ అవ్వకండి. ఆమెకు ఏమీ కాదు అని అడిగాడు. అతడి మాటల్లో సిన్సియారిటీ, అలాగే అతడి కొరకు ప్రజల్లో వచ్చిన గుడ్ రెస్పాన్స్ కృష్ణమోహన్ గుర్తించి, అత్తయ్య, ఆయన చెబుతుంది సరైంది అనిపిస్తుంది. మధు అల్లరి పిల్ల. ఆ సంగతి మనకి తెలియంది కాదు. చిన్నతనంతో అల్లరి చేయాలి అని ఇలా ఏమైనా చేసి ఉండొచ్చు. మీరు కొంచెం కోపం తగ్గించుకుంటే అని రిక్వెస్ట్ చేశాడు. మిగిలిన వాళ్ళు అవును అన్నట్టు చూశారు. ఆవిడ కళ్యాణ్ వైపు కాస్త గౌరవంగా చూసి, నిన్ను చూస్తుంటే నాకు నమ్మాలి అనిపిస్తుంది. నిజంగా మా అమ్మాయి కావాలని ఎక్కడో దాక్కుని మిమ్మల్ని ఇబ్బంది పెడితే నేను ఊరుకోను. సొంత కూతురు అయినా సరే తప్పు చేస్తే పనిష్ చేస్తాను. మీకు క్షమాపణ చెప్పిస్తాను. కానీ దాన్ని నిజంగా ఎవరైనా కిడ్నాప్ చేస్తే అది మీరు కాకపోతే ఇంకెవరు? ఓ మై గాడ్, నా తర్వాత నా సామ్రాజ్యానికి అదే వారసురాలు. దాని మీద ఒక గుంట నక్క కన్ను ఉంది. ఇందాక నువ్వే అన్నావు చెడ్డ పనులు చేస్తున్నాడు అని. వాడి కర్మకాలి నా అన్న వాడేమైనా చేశాడేమో, అందుకు అవకాశం ఉంది. చూడు బాబు, త్వరగా దాన్ని వెతికి పట్టుకోండి అని అడిగింది. కళ్యాణ్, విజయ్ ఇద్దరూ నమ్మకంగా తెల్లారేసరికల్లా మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది. పోలీస్ వారిని నమ్మండి అని చెప్పి పంపించారు. వచ్చిన వాళ్ళంతా సైలెంట్గా వెళ్ళిపోయారు. విజయ్ కళ్యాణ్కి నమ్మకంగా, ఆ మధు ఎవరో ఫ్రెండ్ ఇంట్లో దాక్కుని ఉంటుంది. నువ్వేం టెన్షన్ అవ్వకు, ఎందుకైనా మంచిది, మనం ఆమె చెప్పిన అడ్రస్ దగ్గరకు వెళ్ళి చూద్దాం అని చెప్పాడు. వెహికల్ అటు కదిలింది. అదంతా చూస్తున్న పారిష్ నవ్వుతూ, వీళ్ళ సీన్ రివర్స్ అయ్యింది. ఆ అమ్మాయి దొరకపోవాలి, అప్పుడు ఉంటుంది అఖిలాండేశ్వరి చేతిలో అని సంబరపడిపోయి అదే విషయాన్ని విఆర్కి చేరవేశాడు. అంతే, విఆర్ గట్టిగా నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు. అతడి నవ్వు వెనుక కారణం ఇన్స్పెక్టర్కి అర్థం కాలేదు. విజయ్ జీప్ నడుపుతున్నాడు. కళ్యాణ్ అతడి పక్కనే కూర్చుని ఉన్నాడు. అతడి మనసంతా గందరగోళంగా ఉంది. నేను చూసిన ఆమె అఖిలాండేశ్వరి కూతురు కాదా? అయితే తనెవరు? ఆ ఇంట్లోకి వెళ్ళింది పని మనిషి అయితే కానే కాదు. నాకు ఖచ్చితంగా కాదు అని అనిపిస్తుంది. మరైతే తాను ఎవరు? ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది అని ఆలోచిస్తూ అదే మాట బయటకు అన్నాడు. అంతే, విజయ్ నిట్టూరుస్తూ, అల్లరి పిల్ల ఎక్కడ ఉంటుంది? ఏ ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటుంది. నువ్వు టెన్షన్ అవ్వకు అని చెప్పి ఆమె చెప్పిన అడ్రస్ దగ్గర చేరుకుని అక్కడంతా ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర ఉన్న మధు ఫోటో చూపించి, ఈ ఫోటోలో అమ్మాయిని చూసారా అని అడిగాడు. అక్కడి స్టాఫ్ అప్పుడే రెస్టారెంట్ క్లోజ్ చేస్తున్నారు. మార్నింగ్ స్టాఫ్ ఈవినింగ్ 5కి వెళ్ళిపోయారు. ఇప్పుడున్న ఎవరూ ఆమెను చూడలేదు అని చెప్పారు. విజయ్ చిరాకు పడుతూ, నేను చెప్పానా మధు కావాలని నన్ను ఇక్కడికి పిలిచింది. నేను ఎలాగూ రాను అని తనకు తెలుసు. అందుకే ఆమె ఇక్కడికి రాలేదు. ఖచ్చితంగా స్కెచ్ వేసింది అని అంటుంటే కళ్యాణ్ అడ్డుకుంటూ అక్కడి స్టాఫ్ని అడిగాడు. మార్నింగ్ నుండి మీరే వర్క్ చేస్తున్నారా? వేరే స్టాఫ్ ఎవరైనా ఉండేవారా అని. వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్ కొందరు ఉంటారు. వాళ్ళు మేము వచ్చాక వెళ్ళిపోతారు సార్. మేము క్లోజ్ చేశాక వెళతాం అన్నారు. కళ్యాణ్ విజయ్ వైపు సందేహంగా చూశాడు. అంతే, విజయ్ క్లోజ్ చేస్తున్న రెస్టారెంట్ ఓపెన్ చేయించి సీసీ కెమెరా ఫుటేజ్ ఓపెన్ చేయించాడు. కళ్యాణ్ నమ్మకమే నిజమైంది. మధు మార్నింగ్ 11 గంటల సమయంలో ఫ్రెండ్స్తో అక్కడికి వచ్చింది. 12 వరకు ఆమెతో ఫ్రెండ్స్ ఉన్నారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ఫ్రెండ్స్ని కళ్యాణ్ అబ్జర్వ్ చేసి వెంటనే వాళ్ళని కలవాలి, తీసుకురండి అని మధు ఇంట్లో వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకుని వాళ్ళ అడ్రస్కి కానిస్టేబుల్స్ని పంపించి మిగిలిన వీడియో చూడసాగారు. ఫ్రెండ్స్ వెళ్ళిపోయినా ఆమె అక్కడే కూర్చుని ఉంది. 2 గంటల సమయంలో ఆమె లేచి బయటికి వచ్చింది. ఎంట్రన్స్లో ఉన్న కార్ తీసి కార్నర్లో ఓ సైడ్కి పార్క్ చేసి పెట్టి మళ్ళీ వచ్చి కూర్చుంది. 5 గంటల సమయం వరకు ఒంటరిగా కూర్చుని ఉంది. సరిగ్గా అప్పుడే ఎవరో బయట నుంచి పిలిచినట్టు ఆమె అటుగా చూసింది. ఆ తర్వాత లేచి బయటకు వచ్చింది. కారు వరకు వెళ్ళింది. అక్కడి వరకు వీడియో రికార్డ్ అయింది. బయట ఎంట్రన్స్ దగ్గర ఉన్న కెమెరా ఇంతకు ముందు పార్క్ చేస్తున్న కారు వరకు అబ్జర్వ్ చేస్తుంది. కానీ మధు కార్ కార్నర్లో పార్క్ చేయటం వల్ల అక్కడ రికార్డ్ చేయలేకపోయింది.
కార్ ఫ్రంట్ వరకు కనిపిస్తుంది. ఆమె కార్ దగ్గరికి వెళ్ళి సడన్గా మాయమయ్యింది. అంటే ఆమె కార్ ఎక్కకుండా ఎటో వెళ్ళింది. ఆమెను ఏదో విషయం ఆకర్షించి ఉండాలి. కళ్యాణ్ విజయ్ వైపు చూశాడు. విజయ్ ఇంకా సందేహంగానే ఉంది. ఆమె కావాలనే కెమెరాలో రికార్డ్ అవ్వకుండా జాగ్రత్త పడాలి అని కార్ హార్నల్లో పార్క్ చేసింది కళ్యాణ్. ఆమె ఫ్రెండ్స్ ముందెక్కడో వేరే కాల్లో వెయిట్ చేసి ఉండి ఉంటారు. మనం అనవసరంగా టెన్షన్ పడుతున్నాం. ఆమెకి ఏమీ కాదు అన్నాడు. కళ్యాణ్ డౌట్గా చూస్తూ అలా అయితే మంచిదే. కానీ అఖిలాండేశ్వరి చెప్పినట్టు ఆ వియర్ ఏమైనా చేసి ఉంటే ఈజీగా తీసుకోవడానికి లేదు అని ఆమె కార్ పార్క్ చేసిన చోటికి కదిలాడు. అతడి వెనకే విజయ్ నమ్మకం లేనట్టు కదిలాడు. ఆమె రెడ్ కలర్ కార్ అక్కడే పార్క్ చేసి ఉంది. అంతేకాదు ఫ్రంట్ డోర్కి ఓపెన్ చేసి ఉంది. అంటే ఆమె కారు ఎక్కాలి అనుకుందా? అంతలో అటువైపు ఎవరో పిలవటం జరిగి ఉండాలి. ఆమె అటువైపు వెళ్ళింది. మళ్ళీ కార్ వైపు రాలేదు. కళ్యాణ్ అక్కడంతా పరీక్షిస్తూ ఉంటే విజయ్ ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. అక్కడి నేల మీద ఒలిగిన వాటర్ బాటిల్ కనిపించింది. అందులో వాటర్ సగం ఉంది. మిగిలింది నేల మీద పడి అందులో ఎవరిదో షూ ప్రింట్ కనిపిస్తుంది. అంటే బాటిల్ కాలుతో తొక్కి ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటే అతనికి డౌట్ వచ్చింది. కొంప తీసి మధుని కిడ్నాప్ చేసి ఉంటే అని అనుమానపడుతూ అలర్ట్ అయ్యి కళ్యాణ్ వెంటనే ఆమె ఫ్రెండ్స్ని కాంటాక్ట్ అవ్వాలి అన్నాడు. విజయ్ మాట విని కళ్యాణ్ అవును వెంటనే వాళ్ళని తీసుకురమ్మని చెప్పాను అని చెప్పి 10 నిమిషాల్లో వాళ్ళని ఎంక్వైరీకి పిలిచారు. అక్కడ కృష్ణమోహన్ వచ్చి ఉన్నాడు. మధు ఫ్రెండ్స్ అంతా కూడా కొంత కంగారుగా ఉన్నారు. కళ్యాణ్ ఇన్వాల్వ్ అవ్వకుండా విజయ్ ఇన్వాల్వ్ అయ్యి ఏంటది ఏం చెయ్యాలి అని ప్లాన్ చేశారు. మధు ఎక్కడా? మీకు డిపార్ట్మెంట్ అంటే ఆటలుగా ఉందా? ఆ రోజు ఊరుకున్నాను కానీ ఇవాళ ఊరుకోను చెప్తున్నా. చెప్పండి మధు ఎక్కడా అన్నాడు. వాళ్ళు భయపడిపోయి సారీ సార్ నిజంగా మాకు తెలియదు. అసలు ఏం జరిగింది అంటే మీరు కాఫీకి ఇన్వైట్ చేస్తే వస్తారు అని, ఒకవేళ వస్తే మీరు ఇచ్చినట్టు లవ్ లెటర్ క్రియేట్ చేసి మిమ్మల్ని అలర్ చేయాలి అని మధు ప్లాన్ చేసింది. ఒకవేళ మీరు రాకుంటే ఆల్రెడీ మీకు ఏసీపీ సార్కి అది కాల్ చేసి ఉంచింది. కాల్ రికార్డు ఉంటుంది. ఉన్నట్టుండి అది కనిపించకుండా పోతే అఖిలాండేశ్వరి ఆంటీ మిమ్మల్ని పనిష్ చేస్తారు. తనని ఇన్సల్ట్ చేసిన మీకు ఇన్సల్ట్ జరుగుతుంది అని ప్లాన్ చేసి ఎక్కడో ఓ దగ్గర దాక్కుంటాను అని చెప్పింది. ఆ విషయం రెస్టారెంట్కి వెళ్ళాక చెప్పింది. 1 గంట సేపు భయపడుతూ మీకోసం వెయిట్ చేశాం. తర్వాత పోలీసు వాళ్ళతో ఇలాంటి ప్రాక్టికల్స్ జోక్స్ ప్రమాదం వద్దే అని చెప్పాం. అది వినలేదు. మేం భయం వేసి వెళ్ళిపోయాం. ఆ తర్వాత దానిని కాంటాక్ట్ అవ్వటం కుదరలేదు. మొబైల్ ఇంట్లో వదిలేసింది అని విషయం క్లియర్గా చెప్పారు. కృష్ణమోహన్ షాక్ అయ్యాడు. కళ్యాణ్ వైపు విజయ్ నవ్వుతూ చూసి చెప్పానా క్రిమినల్ ప్లాన్ చేసింది మేడం, వీళ్ళు ఎంకరేజ్ చేయలేదు అని సోలోగా ఎక్కడో దాక్కుని ఉంటుంది అని అంటున్నాడు. కళ్యాణ్ ఆలోచిస్తూ ఉన్నాడు. ఆమె ఫ్రెండ్స్ని పంపించేసి కృష్ణమోహన్ వైపు చూశాడు. అతడు దిగులుగా మన్నించాలి అంటూ ఇంటికి చేరుకుని విషయం అఖిలాండేశ్వరికి చేరవేశాడు. ఆవిడ మండిపడ్డారు. మధు ఇంటికి వచ్చేస్తుంది అని కాస్త ధైర్యంగా కూడా ఉన్నారు. ఇంట్లో అందరూ మధు విషయంలో కోప్పడుతూ ఉన్నారు. గారం ఎక్కువైంది, అందుకే అన్నీ ఇలాంటి అల్లరి పనులు చేస్తుంది అని రాగానే బాగా మందలించాలి అని అనుకుంటూ ఉండగా ఆ విషయం జ్యోతికి తెలిసింది. అంతే, ఆమె గుండె ఆగినట్లయింది. ఆ అక్క ఏదో గేమ్ అనింది. నా చేత ఎవరికో ఫోన్ చేయించింది. ఇప్పుడు కనిపించకుండా పోయింది. ఈ విషయం పెద్దమ్మకి తెలిస్తే అమ్మో శ్రీనివాస అక్క త్వరగా ఇంటికి వచ్చేసేలా చూడు అని వేడుకుంటూ ఉంది. విజయ్ కాస్త కంగారు పడిన మేడం కావాలని దాక్కుంది అని హ్యాపీగా ఊపిరి తీసుకున్నాడు. కానీ కళ్యాణ్లో ఇంకా డౌట్ ఉంది. ఒక ఆడపిల్ల ఫ్రెండ్స్ సహాయం లేకుండా ఎక్కడికి వెళుతుంది? హోటల్కా? నో విజయ్, ఆమె ఒంటరిగా అంత ధైర్యం చేయలేదు. హోటల్ లాంటి ఛాన్స్ తీసుకోదు. ఈ సిటీలో అఖిలాండేశ్వరి గారికి ఎంతో మర్యాద ఉంది. సో ఆమె రాత్రి వేళ హోటల్లో ఉండేంత ధైర్యం చేయలేదు అని అన్నాడు. విజయ్ అడ్డుకుంటూ పోలీసు వాళ్ళనే పోకిరీలుగా మార్చి ఇన్సల్ట్ చేయాలి అని చూసిన పిల్ల ఎంతకైనా తెగించే ఛాన్స్ ఉంది కళ్యాణ్ అని నమ్మకంగా చెప్పాడు. కళ్యాణ్ విజయ్ వైపు కోపంగా చూస్తూ లేదు విజయ్, రెస్టారెంట్ దగ్గర వీడియోలో ఆమె నీ కోసం వెయిట్ చేయటం నిజం. నువ్వు రాకుంటే తిరిగి వెళ్లకుండా అక్కడే ఉన్న ఆమెను ఆమె ఫ్రెండ్స్ వెళ్ళిపోయాక ఎవరో కావాలని కార్ పక్కకి పార్క్ చేయమని చెప్పారు. ఆమె అంతవరకు ఉన్న చోటు నుండి కార్ తీసి కార్నర్లో పార్క్ చేసి వచ్చింది. చివరిగా కూడా ఆమె ఎవరో పిలిచినట్టు బయటికి వెళ్ళింది. కార్ డోర్ ఓపెన్ చేసి కారు ఎక్కకుండా కొంచెం ముందుకు వెళ్ళింది. మాయమైంది. అంటే ఏంటి అర్థం అన్నాడు.
అంతే. విజయ్కి భయం వేసింది. కంగారుగా కళ్యాణ్ వైపు చూసి, అంటే ఏంట్రా, నిజంగా తనని కిడ్నాప్ చేశారు అంటావా? ఓ నో, ఇంత రాత్రి ఆడపిల్ల పాపం ఎలా ఉందో, ఎక్కడ ఉందో అని ఆమెపై అతడికి తెలియకుండా ఏర్పరచుకున్న ఇష్టంతో అంటుంటే కళ్యాణ్ కంట్రోల్ చేస్తూ, వీఆర్ ఈ పని చేయించి ఉంటే అతనికి సాయం చేసేవాడు నాయక్. సో వాడి స్థావరంలో వెతికితే ఏదైనా ఉపయోగం ఉంటుంది అని ముందుకు కదిలాడు. విజయ్ ఫుల్ అలర్ట్గా హా అవును అని కొందరు సిబ్బందిని వెంట పెట్టుకుని కదిలాడు. అంతలో కళ్యాణ్ మొబైల్కి వీడియో కాల్ వచ్చింది. అతను నడుస్తున్నవాడు అక్కడే ఆగి ఫోన్ ఆన్ చేశాడు. అవతలి దృశ్యం చూసి ఒక్కసారిగా కంగారు పడ్డాడు. మధు కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళకు గంతలు ఉన్నాయి. ఆమె నిస్సహాయంగా నేల మీద పడి ఉంది. ఆమె వెనుక ఎవరో ఒక వ్యక్తి ఫేస్కి బ్లాక్ మాస్క్ వేసుకుని నిల్చుని ఉన్నాడు. అంతే. ఆ సీన్ చూసి కళ్యాణ్ ఫ్రీజ్ అయిపోయాడు. అతడి దగ్గరకు విజయ్ వచ్చి అతడి చేతిలో ఫోన్ వైపు చూసి చాలా కంగారు పడ్డాడు. ఓ నో అనుకుంటూ ఉంటే వాళ్ళు చూస్తుండగానే ఆ వ్యక్తి మధు చెంప మీద రక్తం వచ్చేలా కొట్టాడు. ఆ దెబ్బకి ఆమె తట్టుకోలేక బాధగా అమ్మ అని అరిచింది. ఆ దృశ్యం ఆ ఇద్దరూ చూడలేకపోయారు. వాళ్ళ నెత్తురు మరిగింది. ఆవేశంగా రేయ్ అని అరిచారు. అవతల వ్యక్తి పైశాచికంగా నవ్వుతూ, ఓ ఒక్కదానికే ఇప్పటికే చాలా వడ్డించానే, కౌంట్ చేయలేదు కాకుంటే అన్నాడు. విజయ్ కళ్యాణ్ బాధగా, రేయ్ వద్దురా, ఆమెను ఏం చేయకు. అసలు నీకేం కావాలి? ఎందుకు ఆమెను కిడ్నాప్ చేశావు? ఎవడురా నువ్వు అని అడిగారు వాళ్ళు. నవ్వుతూ, నేనెవరూ మీకు అనవసరం, నా దగ్గర ఉన్న ఈ పిల్ల మీకు అవసరం కదూ అన్నాడు. విజయ్ అరుస్తూ, రేయ్ ఆ అమ్మాయి మీద చేయి వేస్తే నీ ప్రాణం తీస్తాను, జాగ్రత్త. అయినా నీకెంత ధైర్యంరా, పోలీసు వాళ్ళకి వీడియో కాల్ చేస్తున్నావు అని అరుస్తుంటే అక్కడే ఉన్న కళ్యాణ్ నెమ్మదిగా చేయి వెనక్కి పెట్టి వెనుక నుండి ఎవరికో సిగ్నల్ ఇచ్చాడు. వాళ్ళు ఆ కాల్ ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. విజయ్ అడిగిన ప్రశ్నకి అవతలివాడు నవ్వుతూ, పోలీసులు దొంగలుగా మారి మా మాల్ కొట్టేసినప్పుడు మాలాంటి దొంగలు పోలీసులకి ఇలాంటి జలక్లే ఇస్తారు అన్నాడు. అంతే. క్షణంలో మేటర్ అర్థమయ్యింది. ఆ మాట్లాడేది నాయక్ అని, వాడికి కావాల్సింది తమ దగ్గర ఉన్న డ్రగ్స్ అని.